విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇవన్నీ స్లోగన్స్ అంటూ మేము కూడా చిన్నగా లోపలికి వెళ్ళాం. లోపల హనుమంతుని గుడి పక్కన చుట్టుపక్కల కొంచెం స్థలం ఉంటుంది. ఆ స్థలంలో పల్లకి సేవ జరుగుతూ ఉండే. ఆ పల్లకి సేవని అంత దగ్గరగా చూసినందుకు మాకెంతో ఆనందంగా ఉండే. ఇంకా ఆ పల్లకిని పట్టుకున్నాము, దేవుణ్ణి దర్శించుకున్నందుకు మాకెంతో చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత మేము కూడా హనుమంతుణ్ణి దర్శించుకున్నాము. తర్వాత ఇంకా మేము కూడా చిన్నగా బయటకు వచ్చాము. బయటికి రాగానే పక్కన ఒక కొలను ఉండే. ఆ కొలనులో మధ్యలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉండే. ఆ విగ్రహం చూడడానికి ఎంతో అంటే ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే ఆ పక్కన నీళ్ళలో చిన్న చిన్న టాటాయిస్లు ఎన్నో అంటే ఎన్నో ఉన్నాయి. ఇలా నీళ్ళల్లో టాటాయిస్లు మధ్యలో హనుమంతు విగ్రహం చూడడానికి ఎంతో అంటే ఎంతో బాగుంది. ఆ కొలను ఇలా కొలను మొత్తం ఉంది. మొత్తాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా అయిపోయింది మొత్తం.